అంటే అదేదో చిన్న అమౌంటే కదా అనేటటువంటి. అవును. అలాంటిది వీళ్ళు పీకల మీదకి వచ్చిన తర్వాత దానికి అన్ని లెక్కలు చూసుకుని మళ్ళీ వీళ్ళ డాక్టర్లు ఎవరు ఉంటారు, వాళ్ళు కొర్రీలు ఇస్తుంటారు 100కి 40. ఆ కొర్రీలతో ఒకటి ఈవెన్ అది కూడా మీకు ₹1,00,000 ఖర్చు అయిందంటే 50,000 ఇస్తానంటాడు, 60,000 ఇస్తానంటాడు. ఇలా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు. అలాంటి ఇన్సూరెన్స్ సంస్థలతో గవర్నమెంట్ అయ్యప్ అయితే రేపు పొద్దున్న జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తే జనం సంతోషపడతారా, బాధపడతారా? ప్రభుత్వాన్ని ప్రేమిస్తారా, తిట్టుకుంటారా? అవును, అదే కదా. జగన్ని రాజశేఖర్ రెడ్డి ముద్ర పోవడం కోసం నీ మీద నువ్వెందుకు వ్యతిరేక ముద్ర వేసుకుంటావు? అవును. సంక్షేమ పథకాల విషయంలో ఒకటే గుర్తు, చేతనైతే నువ్వు ఇంకో రూపాయి ఎక్కువ లేదా తీసేయక, తీసావా నువ్వు దెబ్బతింటావు. ఇవాళ జగన్ ఇచ్చిన పథకాలు తీసేసిన ఏవైతే ఉన్నాయో అవి జనాలకు గుర్తుండట్లేదా? 18,000 నెలకి ఏడాదికి ఇస్తున్నాం కానీ చేయూతలు, ఈడబ్ల్యూఎస్ నేస్తాము, ఇట్లాంటివన్నీ ఆగిపోయినాయి. ఆ మహిళలు గుర్తుండవా? ఇదేమన్నా మన కంప్యూటర్లో డిలీటా, సెలెక్ట్ డిలీట్ కాదు కదా, మొత్తం తీసేసి పడేయడానికి గుర్తుంటున్నాయి కదా. అది రేపు పొద్దున ఇంకోటి వాళ్ళ ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం. పేదవాళ్ళు ఇదివరకటి రోజుల్లో ఆస్తులు అమ్ముకుని ట్రీట్మెంట్లు ఇప్పించుకోవాలి లేదా తీసుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దాని నుంచి చాలా మార్పు వచ్చింది కదా. ఈ వచ్చిన మార్పును ఎందుకు వీళ్ళు చెడగొట్టుకోవడం? ఇవాళ దీంట్లో వీళ్ళు ఎన్టీఆర్ పేరు మార్చి